కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని మహాకృప చొప్పున మరొకసారి ఆయన సన్నిధిలో చేరి వాక్యం నేర్చుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చివరి పేజీలో రాసుకోండి. మెయిన్ పాయింట్ రాసుకుంటారు. కృప చేసే కార్యం. ఇలా మనం కూడుకున్న ప్రతిసారి కూడా, మంగళవారం మనం కూడుకున్న ప్రతిసారి కూడా ఒక 6-7 పాఠాలు కృప గురించి నేర్చుకున్నాం. అంటే గతంలో అన్నీ కలిసి 1 గంటలో నేర్చుకున్నాము. కొంచెం దాన్ని విభజించి మరింత విపులంగా కృప గురించి నేర్చుకున్నాం. ఇందులో కృప యొక్క నిర్వచనం అనేది తెలుసుకున్నాం. అంటే దేవుని కృప ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుని యొక్క కృప ఏం చేస్తుంది? మన జీవితంలో దేవుని యొక్క కృప స్థానం ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది కృపని అపార్థం చేసుకొని కూడా ఉండవచ్చు. అంటే కృప అంటే దేన్ని కొలతగా తీసుకుంటారు లోకంలో మనుషులు? తరచుగా మనం వినే పదం ఇదే. దేవుని కృప వలన ఎలా జరిగింది, దేవుని యొక్క కృప వలన అలా జరిగింది అనే పదాలు తరచుగా మనం నోట్లో నుంచి వింటుంటాం. అంటే ఏం చేసింది దేవుని కృప? ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకుంటే దేవుని కృప వలన ఇల్లు కట్టుకున్నాను, దేవుని కృప వలన నాకు ఉద్యోగం వచ్చింది, దేవుని కృప వలన నాకు ప్రమోషన్ వచ్చింది, పెళ్ళైంది అనే మాటలు మనం తరచుగా వింటుంటాం. అంటే అవి తప్పు అనేది నా భావన కాదు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క కృప ఏం చేస్తుంది అనేది తెలుసుకోవటంలో అనేక మంది ఆ విషయాలని గ్రహించలేదు అనేది మనకు అర్థం ఉంటుంది. అందుకే పాఠం యొక్క హెడ్లైన్ ఏంటంటే కృప చేసే కార్యములు. అంటే కృప ఏం చేస్తుంది? అసలుకి దేవుని యొక్క కృప ఏం చేస్తుంది? దేవుని కృప ఇల్లు కట్టేలాగా చేస్తుందా? దేవుని కృప ఉద్యోగం వచ్చేలా చేస్తుందా? దేవుని యొక్క కృప పెళ్ళయ్యేలా చేస్తుందా? దేవుని యొక్క కృప లేకుంటే పలానా ప్రమోషన్ వచ్చేలాగా చేస్తుందా? అంటే క్రొత్త నిబంధనలో మనం చూస్తే దేవుని యొక్క కృప అనేది ఆత్మ సంబంధంగా మనకి బహుగా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగని దేవుని యొక్క కనికరం వలన ఇల్లు కట్టుకోరనేది దాన్ని అలా అర్థం కాదు. మళ్ళీ అపార్థం చేసుకోవద్దు నా మాటలో. ఆయన దయ ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, వివాహం జరగాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించాలన్నా సరే ఆయన కరుణాహస్తం అనేది ఖచ్చితంగా తోడుగా ఉండాలి. ఆయన దయ ఉండాలి. ఎందుకంటే ఆయన ఇవ్వాలి కదా. బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట మీకు తెలుసు కదా, పరలోకం నుండి తనకు అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందనేరడు అని మాట్లాడుతున్నాడు. ఈ భూనివాస కాలంలో ప్రతి నరుడికి సమస్తం ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఆయనే ఇస్తున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో కృప అంటే ఆత్మ సంబంధంగా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. దాన్ని మనం గ్రహించాలి. అంటే భౌతికమైనవే కృప అనుకుంటాం మనం. అవే శ్రేష్టమైనవి అన్నట్లు, అవే మంచివి అన్నట్లు ఫీల్ అయిపోతుంటాం మనం. ఇంతకీ కృప అనే మాటకు అర్థం ఏంటి? కృప అనే మాటకు అర్థం ఏంటి? అనర్హులకు దీవెన ఇవ్వడము కృప.
అర్హత లేని వ్యక్తికి అర్హత కలిగించటం కృప. అందుకే కృప యొక్క నిర్వచనం అనే పాట మీరు మనం ఆలోచన చేస్తున్నాం. అందులో కృప అంటే ఏంటి అసలుకి? అనర్హులకు అంటే అర్హత లేని వ్యక్తులకి అర్హతని ఇవ్వడం కృప. అనర్హులకు ఉచితముగా దీవెనలు ఇవ్వటం కృప. ఏ యోగ్యత లేని వారికి యోగ్యతని కలగచేయటం కృప. యోగ్యులం కాదు, వాస్తవానికి అయోగ్యులం, అనర్హులం. అనర్హులు, అయోగ్యులు. అలాంటి అయోగ్యులకి అనర్హులకి కూడా దేవుడు ఉచితంగా దీవెనలు ఇస్తున్నాడు. ఒక అద్భుతమైన ఒక ఔన్నత్యాన్ని, ఒక ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన స్థితిని ఇస్తుందంటే అది కేవలం దేవుని యొక్క కృప వలన మాత్రమే జరిగేది. అవకాశం లేని వారికి అవకాశాన్ని కలిగించడము కృప అంటాడు. దేవుని యొక్క దయ, ప్రేమ అనేది రెండింటిని కలిపితే, పిండితే వచ్చేది కృప. ఆ దయ, ప్రేమ రెండు మిక్స్ కావాలి. చెప్తాడు పౌలు ఆ తీతు పత్రికలో ఒక మాట అంటాడు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే అంటాడు. కిందకు వచ్చిన తర్వాత ఏమంటే ఆయన దేవునిలో ఉన్న దయయు ఆయన ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అన్నమాట. అంటే ప్రేమ దయ కలిపితే కృప. అంటే అర్హత లేని వారికి అర్హతనివ్వటము, అయోగ్యులకి యోగ్యతని కలగచేయటము, అనర్హులకి దీవెనలు ఇవ్వటమే కృప అనేది బైబిల్ చెప్పే సందేశం, సారాంశం మనకు అనిపిస్తుంది. ఇందులో మొదటిగా మనం ఒక పాయింట్ ఆలోచించేద్దాం. మొదటిగా దేవుడు సర్వకృపానిధి. దేవుడు సర్వకృపానిధి అంటే సమస్త మనుషులకి దేవుడు కృపనిస్తుంటాడు. ఆయన సర్వకృపా నిధి అని మాట్లాడినట్టు గ్రంథం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి 10వ వచనం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు సర్వకృపానిధి. నిధి అనే పదం తరచుగా మనం వింటుంటాం కదా. నిధి అంటే దేవుని దగ్గర ఉన్న నిధి ఏంటి అంటే కృపానిధి, సర్వకృపానిధి. ఆయన కృపా సమృద్ధి గలవాడు. సమృద్ధిగా దేవుని దగ్గర కృప లభిస్తుంటది. అంటే మనుషులకి కృప లభించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన కృప ఆకాశము కంటే హెచ్చైనదని మాట్లాడుతుంటే కీర్తన గ్రంథంలో ఆయన కృప ఆకాశము కంటే హెచ్చుగా ఉంటది, ఎత్తుగా ఉంటుంది. చదువు ఆ మాట కీర్తన గ్రంథంలో కూడా 103వ కీర్తన 103వ కీర్తన 8వ వచనం చదువు ఒకసారి. 103వ కీర్తన 8వ వచనంలో దేవుడు ఏ విషయంలో సమృద్ధి కలిగిన వాడు? యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి గలవాడు అంటే దేవుని దగ్గర సమృద్ధిగా ఏం దొరుకుతుందంటే కృప. ఆయన కృపా సమృద్ధి గలవాడు, కృపా నిధి. సమస్త మానవాళి పట్ల దేవుడు కృపను చూపిస్తుంటాడు. దేవునికి కోపం ఉంది, ఉగ్రత ఉంది. అలాగే దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయనకి కోపం ఉంది, అలాగే కృపా సమృద్ధి కూడా ఆయనకు ఉంది. పాపాన్ని శిక్షించే స్వభావము దేవునిలో ఉంది.
అలాగే పాపి మారుమనసు పొందితే కృపతో క్షమించే ఒక గొప్ప లక్షణం కూడా దేవునిలో మనకు కనిపిస్తున్నది సహోదరులారా. యెహోవా దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కోపిష్టిగా దేవుణ్ణి మనం చూడకూడదు, ముక్కోపిగా దేవుణ్ణి మనం చూడకూడదు. దేవుడు నాశనం చేస్తాడు, దేవుడు నాశనం చేస్తాడు, ఓకే. అంటే ఆయనకి కోపంతో పాటు కృప కూడా ఉంది. అందుకే ఒక మాట బైబిల్ ఒక మాట అంటాడు, ఆయన కోపం ఎంతకాలం ఉంటుందంట. ఆయన కోపం ఎంతకాలం ఉంటుందంటే ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ మాత్రము ఆయుష్కాలమంతయు ఉండును. కింద కూడా చదువు ఆ మాట. అక్కడ ఒక మాట ఉంటాడు, 9వ వచనం చదువు ఒకసారి. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. దేవుని కోపానికి ఒక హేతు ఉంటుంది, నరుని కోపానికి హేతు ఉండదు, కారణం ఉండదు. అందుకే నిర్నిమిత్తంగా కోపడకూడదు అంటాడు. నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అంటే దేవుడు కోపడటంలో నీతి ఉంది, అందులో హేతు ఉంది. అలాగనే దేవుడు నిత్యము కోపించేవాడు, కోపిష్టిగా ముఖ్యోపిగా ఉంటాడు. దేవుడు అంటే అలా ఉండడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ మాత్రము ఆయుష్కాలమంతయు ఉండును. ఏం చేశారంటే అక్కడ మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇంకొక మాట చదువుదామా. మోషే కూడా దేవుని లక్షణాల గురించి కొన్ని అద్భుతంగా మాట్లాడుతుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం చూడు ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచుడు. చాలు. పైన 6వ వచనం చదువు, లేకుంటే 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా. ఏముందంటే ఆయనలో కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా. ఆయన దగ్గర విస్తారమైన కనికరం ఉంది, విస్తారమైన కృప. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు సర్వకృపానిధి, కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవుడు మనుషుల పట్ల ఒక కృపని, కనికరాన్ని చూపిస్తుంటాడు. అలాగని దోషులు నిర్దోషులుగా ఎంచుతాడా? నిర్దోషులుగా ఎంచడం. అట్లా దోషుని శిక్షిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆ దోషి మారుమనసు పొందాడు అనుకో, ఏం చేస్తున్నాడు? ప్రేమతో మరలా స్వీకరిస్తున్నాడు దేవుడు. అది దేవుని యొక్క స్వభావం. అది నరులు ఎంత అవిధేయులైనా సరే వాళ్ళు ఒక్కసారి కనుక దేవుని వైపు తిరిగారనుకో, దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? క్షమించేసి స్వీకరిస్తాడు. మనకన్నా క్షమించే మనసు మనకన్నా ఉండదు. కానీ ఎంత అవిధేయులైనా సరే పరమదేవుడు ఏం చేస్తుందంటే, ఒకవేళ వాళ్ళు దేవుని వైపు తిరిగితే ఆ కృపను బట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? క్షమిస్తూనే ఉంటాడు పరమ తండ్రి. ఈరోజు మన పాపానికి క్షమాపణ కానీ, మన పాపం నుండి మనకు విమోచన కానీ ఎలా జరుగుద్దంటే అది కేవలం కృపను బట్టి మాత్రమే జరుగుద్ది. మన నీతిని బట్టే కాదు, మన నీతిని బట్టి, మన మంచితనాన్ని బట్టి, మన క్రియలను బట్టి కాదు. కేవలం ఈరోజు మనం విమోచించబడుతున్నామంటే కారణం ఏంటంటే దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే.
అలాగే అరణ్యంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎంత అవిధేయులైనా సరే దేవుడు ఏం చేశాడంటే ఆయన కృప చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నాడు, నడిపించుకుంటూ వస్తూనే ఉన్నాడు దేవుడు. మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు అవిధేయులయ్యారు, ఎంతో అవిధేయతను వాళ్ళు చూపించారు. ఎంత అవిధేయతను వాళ్ళు చూపించినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు, అద్భుతంగా వారిని కాపాడుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే హృదయాన్ని కఠినం చేసుకున్నారో, ఎవరైతే అవిధేయులుగా జీవితాన్ని కొనసాగించారో వారికి మాత్రమే శిక్ష విధించాడు. కానీ ఆ విధేయత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు, కృప చొప్పున కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ చరిత్ర గురించి నెహెమ్యా ఒకసారి ప్రార్థన చేస్తుంటాడు. ఒకసారి చదువు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనం చూడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటాడు, వారు లేకుంటే 27వ వచనం కూడా చదువుతాం. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించేది. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసేది. న్యాయాధిపతుల గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. రక్షకులు అంటే అక్కడ ఎవరంటే న్యాయాధిపతులు. అంటే న్యాయాధిపతుల గ్రంథం చూసామనుకో, మరల అనే పదం తరచుగా కనిపిస్తుంది. ఇశ్రాయేలు మరలా దోషులయ్యేరి అని మాటికి ఆ పదం మనకు కనిపిస్తుంది. అంటే మాటికి వాళ్ళు దోషులు అయినా సరే ఎప్పుడైతే వాళ్ళు తిరిగి దేవునికి మొరపెడతారో దేవుడి వెంటనే ఏం చేస్తున్న వాళ్ళ కొరకు ఒక న్యాయాధిపతిని పుట్టించి ఆ బందీకాలం నుంచి వాటిని అద్భుతంగా విడిపించేస్తున్నాడు. కారణం ఏంటంటే అది వాళ్ళ నీతియో లేకుంటే వాళ్ళ పరిశుద్ధతో వాళ్ళ మంచితనమో కారణం కాదు, కానీ దేవుని యొక్క కృపే కారణం అని మాట్లాడుతుంటాడు. తర్వాత 28వ వచనం కూడా చూడండి ఒకసారి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. అనేక మారులు పాపం చేయటం, అవిధేయత చూపించటం, దేవునికి మొరపెట్టడం, అవిధేయత చూపించటం, దేవునికి మొరపెట్టము. దేవుడు ఏం చేశాడు, వెంటనే తన కృపా సంపత్తిని బట్టి కృప చొప్పున దేవుడు అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చేస్తున్నాడు. అయితే దేవుడు ఒక అద్భుతమైన సంకల్పం కలిగి ఉన్న సంగతి మీకు తెలుసు. పరమతండ్రి ఏం చేశారంటే మానవ జాతికి యేసుక్రీస్తు ద్వారా కృపను చూపాలనుకున్నాడు. రెండవది, యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహింపబడింది. ఒకసారి యోహాను సువార్త చూడండి. ఒక అద్భుతమైన మాట మనకి, ఒక అద్భుతమైన విభజన ఆ యోహాను మాట విన్నట్లు మనం చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచ్చిన 16-17 వచ్చిన చదువు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఎవరి పరిపూర్ణతలో నుండి? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితిమి. అంటే ఈరోజు మనం కృపను పొందుకున్నామంటే ప్రాముఖ్యమైన కారణం ఎవరంటే ఇదిగో సాక్షాత్తు క్రీస్తు యేసు. నెక్స్ట్ 17వ వచనం కూడా చదువు ఒకసారి. 17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును అద్భుతమైన మాట. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చింది ఇశ్రాయేలు ప్రజల కంటే? అది మోషే ద్వారా వచ్చేసిందని మనకు తెలుసు. మరి కృప ఎవరి ద్వారా వచ్చిందంటే అది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృప యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే ఆయన ప్రత్యక్షతతో ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రత్యక్ష మగుడు తోడనే మానవ జాతికి కృప అనేది ప్రత్యక్షమైంది. వాస్తవానికి దేవుడు 2 ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. ఏంటి 2 లక్షణాలు? ఒకటి
నీతి న్యాయం కలిగిన వాడు. 2, దేవుడు కృపా కనికరం కలిగిన వాడు. అవునా? దేవునికి ఇది భిన్న ధృవాలు కాదు, భిన్న లక్షణాలు కాదు. దేవునిలో నీతి న్యాయం ఉంది, దేవునిలో కృపా కనికరము. ఇవి 2 భిన్న లక్షణాలు అంటే ఇవి 2 భిన్న లక్షణాలు కాదు. ఇవి మధ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు నీతి న్యాయం ఏం చెప్తుంది? నీతి న్యాయం ఏం చెప్తుందంటే పాపిని శిక్షించు, అంతే కదా. నీతి న్యాయం ఏం చేస్తుంది? పాపం చేస్తే ఏం చేయబడింది? చట్ట ప్రకారంగా శిక్షించాలి. అయా మేము న్యాయం ప్రకారంగానే వెళ్తాం. దోషి అక్కడ వేడుకుంటాడు, జడ్జి ముందు వేడుకుంటుంటాడు, మేము చట్ట ప్రకారంగా పోవాలా, మేము న్యాయం ప్రకారం నడుచుకోవాలా. అంటే నీతి న్యాయం ఏం చేస్తుందంటే పాపిని శిక్షించమని డిమాండ్ చేస్తుంది. కృపా కనికరం ఏం చేస్తుందంటే పాపిని క్షమించు అని ప్రాధాన్యపడుతుంది. ఇప్పుడు జడ్జి మనసులో క్షమించాలి అనే ఒక మనసులో ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అతను వేడుకోలు చూసి వేడుకుంటాడు. ఖైదీ ఏం చేస్తాడు? దోషి వేడుకుంటుంటాడు, నాకు ఒకతే భార్య, లేకుంటే నా భార్య చనిపోయింది, కూతురు దిగ్గులేని అయిపోతే దయచేసి నన్ను క్షమించు, నెక్స్ట్ సారి తప్పు చేయను అని దోషి మాట్లాడుతుండొచ్చు. కానీ జడ్జి ఏం చేస్తాడనమాట? చట్ట ప్రకారంగా వెళ్ళిపోతాడు. మనసులో జాలి దయ చూపించవచ్చు, కానీ ఏం చేస్తాడంటే అతను చట్ట ప్రకారంగా నీతి న్యాయం ప్రకారంగా వెళ్ళిపోతుంటాడు. అలాగే దేవుడు నీతి న్యాయం కలిగిన వాడు, కృపా కనికరం కలిగిన వాడు. నీతి న్యాయం ఏం చేయబడ్డంటే శిక్షించబడ్డండి, కృపా కనికరం ఏం చేస్తుందంటే క్షమించమని ప్రాధాన్యపడుతుంది. అప్పుడు పరమ తండ్రి ఏం చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఒక అద్భుతమైన సంకల్పాన్ని కలిగి ఉన్న సంగతి మీకు తెలుసు. ఈ నీతి న్యాయం కలిగిన దేవుడు ఏం చేశాడు? ఈ నీతి న్యాయం కలిగిన దేవుడు ఏం చేశాడంటే పాపిని శిక్షించకుండా పాపమునకు యేసుక్రీస్తు యొక్క శరీరమందు శిక్ష విధించాడు. అంతేగా? కాబట్టి రెండింటినీ ఏది కూడా దేవుడు తప్పడు, ఏ విషయం కూడా తప్పడు. అంటే దేవుడు నీతి న్యాయం అది మానుకోడు, దేవుడు కృపా కలిగిన అది విడిచిపెట్టాడు దేవుడు. మరి ఏం చేశాడు దేవుడు? ఈ నీతి న్యాయం దేవుడు ఏం చేశాడంటే పాపిని 2 శిక్షించకుండా వాడు చేసిన పాపానికి న్యాయంగా ఏం చేశాడంటే యేసుక్రీస్తు యొక్క శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఎప్పుడైతే ఈ పాపి మారు మనసు పొందుతాడో తన కృపను బట్టి ఆ పాపిని ఏం చేస్తున్నాడు? పరమ తండ్రి క్షమించేస్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మన కొరకు యేసుక్రీస్తు ఉగ్రతను భరించేసి మనకు యేసుక్రీస్తు వారు కృపను చేశాడు. ఒక మహా అద్భుతమైన సంకల్పం. వాస్తవానికి ఆ శిక్ష అనేది మనకి, కానీ ప్రభు ఏం చేశారంటే మన తరపున శిక్ష అనుభవించాడు, మన తరపున యేసుక్రీస్తు దేవుని యొక్క ఉగ్రతను భరించేసి మనకేమిచ్చాడు అనమాట? మనకి కృపనిచ్చేశాడు, మనకి కృపనిచ్చాడు. అందుకే ఇక్కడ ఏమన్నంటే యేసుక్రీస్తు ద్వారా కృప కలిగినది మనకి. రోమపత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఏమంటే మేము ఈయన ద్వారా కృపను అపోస్తులత్వమును పొందితిమి అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మేమేం పొందుకున్నాము? కృపను అపోస్తులత్వమును పొందుకున్నామని మాట్లాడుతుంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, అంటే చివరి 7వ వచనంలో, అంటే 1 నుంచి 7 ఒక పేరు ఉంది కదా, చదవమాట. చివరి నుంచి 3 లైన్ చదువు. విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. అంటే మేము కృపను పొందుకున్నాం. ఎవరి ద్వారా పొందుకున్నాము? ఇదిగో క్రీస్తు యేసు ద్వారా మనం కృపను పొందుకున్నాం. అంటే మనకి కృప ఇవ్వటానికి ఆయన ఉగ్రతను భరించాడు సహోదరుడు. అంటే మన పాప క్షమాపణ కొరకు, అంటే దేవుడు మన మీద కనికరం చూపించడానికి ఆయన చేశాడు. ఆయన ఉగ్రతను భరించేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన శిక్ష అనుభవించాడు.
అంటే మనుషులకి కృపను ప్రసాదించడానికి యేసుక్రీస్తు వారు చనిపోయాడు కలవరి శిలువలో. తిమోతికి రాసిన 2వ పత్రిక కూడా, తిమోతికి రాసిన 2వ పత్రిక ఆ కృప ఎవరి ద్వారా ప్రత్యక్షమైందనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేన్ని బట్టి మనల్ని రక్షించాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఈరోజు మనం రక్షణ పొందాం. రక్షణ అనేది మనకు దేన్ని బట్టి వచ్చింది? రక్షణ అనేది మనకు దేన్ని బట్టి వచ్చేసిందంటే కృపను బట్టి వచ్చింది. కృపను బట్టి రక్షణ వచ్చింది తప్ప మన నీతిని బట్టి మన మంచితనాన్ని బట్టి కాదు. ఏం చేసామని చెప్పుకోవాలి మంచితనం? గతంలో బాప్తిసానికి ముందు ఏమని చేసాం మనం? ఏ నీతి క్రియలు చేసాం మనం? అక్కడ అదే మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినే తన కృపను బట్టి. అంటే యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ద్వారా కృప అనేది మానవ జాతికి బయలుపరచబడింది. అంటే మనకి కృపను ఇవ్వటానికి లేదా మనకి కృప అనుగ్రహించటానికే యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చనిపోయాడు. మనకి కృప అనుగ్రహించడానికే ఆయన చనిపోయాడు. అంటే ఆయన మరణం వలన మనకి ఏమి లభించింది? ఆయన మరణం వలన మనకు కృప లభించింది. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. ఇది అనాది జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసు ద్వారా మానవ జాతికి పాపులైన మానవ జాతికి కృపనివ్వాలని జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. అక్కడ అదే మాట్లాడుతున్నాడు. అనాది కాలమునే అనే పదాలు మనకు ఉపయోగించాడు. అనాది కాలం అంటే ఆది లేనప్పుడు, ఆదికి ముందు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అంటే ఆదికి ముందు అనాది అంటారు. ఆ అనాదిలో దేవుడు ఏం చేశాడు? అనాదిలో దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసు ద్వారా మనుషులకి కృపను గ్రహించాలి. అంటే మనకి కృపనివ్వటానికి యేసుక్రీస్తు వారు ఏమైపోయారు? మరణించారు. అంటే ఆయన మరణం మన కృప. అంటే దేవుడు చూడండి ఎలా ముడిపెట్టి ఒక అద్భుతం, ఒక మర్మం అది. ఈరోజు మనుషులకి ఆ వార్త ఎలాగుందంటే 3 మేకులు పీక్కులేని పీసు అని ఎటకారంగా మాట్లాడుతుంది ఈరోజు అనేక మంది మనుషులు. కానీ క్రీస్తు యేసు యొక్క మరణంలో దేవుని యొక్క శక్తి ఉంది. ఆయన మరణంలో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఉందనే సంగతి ఈరోజు మనుషులకి తెలియలా. అది ఎరగలేదు, వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళ సంగతులు ఆ సంగతులు గ్రహించలేదు కాబట్టి క్రీస్తు మరణం ఎలా ఉంటుందంటే మనుషులకి ఒక అపహాస్యంగా, ఒక విరితనంగా ఉంటుంది. ఒక అద్భుతమైన శక్తి అందులో ఉంది ఆ మరణంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు చాలు. దేవుని కృప అంటే ఆయన మరణించడం ఎవరి కృప? ఆయన మరణించడం దేవుని యొక్క కృప, ఆయన కనికరం. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు యూదుల కోసం చనిపోయాడా? అందరి కోసం చనిపోయాడా? ఏమంటారంటే గ్రహించడం ఏం చేస్తారంటే నేను ఫారెన్ దేవుడు అంటే వస్తువుల ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫారెన్ కొన్ని వస్తువులు ఉంటాయి. ధనవంతులు ఏం చేస్తారంటే ఆ వస్తువులు ఏం చేస్తారు? ఇంపోర్టేనా? ఏం పదం ఉపయోగిస్తారు? ఇంపోర్టెడ్ చేసుకుంటే దిగుమతి, లేకుంటే దిగుమతి చేస్తారు. ఫారెన్ వస్తువులు తయారు చేస్తారు, దిగుమతి చేసుకుంటారు. అంటే యేసుక్రీస్తు ఒక వస్తువా ఫారెన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి?
ఈయన ఫారినల్ దేవుడేనా? అది అర్థం కాని మనుషులు, గ్రంథం అర్థం కాని మనుషులు. అంటే గ్రంథాన్ని చదవని వాళ్ళు, గ్రంథాన్ని అర్థం చేసుకొని వాళ్ళు, గ్రంథాన్ని గ్రహించని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే గ్రంథం మీద బురద చదువుతున్నారు. ఇప్పుడు దాన్ని గ్రహించాలి, దాన్ని చదవాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అదేమీ లేకుండా ఇదిగో ఏదో పలానాయనకు వాళ్ళకు ఫలానా వాళ్ళ కోసం కాదైనా ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. ఆయన చావటానికే పుట్టిన వ్యక్తి. ఆయన చావుకి మన చావుకి వ్యత్యాసం ఉంది. మనం పుట్టాం కాబట్టి చావాలా? ఆయన అలా కాదు, ఆయన చావటానికే పుట్టినవాడు. ఆయన చావటానికి పుట్టినవాడు. ఆయన తాను పుట్టక ముందే చావుని ఎరిగినవాడు. ఆయన మన పుట్టుక మనకు తెలియదు, మన చావు మనకి తెలియదు. కానీ క్రీస్తు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన చావుని ముందే ఎరిగి జన్మించిన వ్యక్తి ఈ భూలోకంలో. చావుని ఎరిగితే పుట్టడం ఎందుకు రా బాబు అనిపిస్తుంది మనకైతే. ఒకళ్ళు ముందే ఎరిగారనుకో, ఒకళ్ళు దేవుడు మనకి ముందే చెప్పాడనుకో, ఇంకెందుగా పుట్టడం మేము అని మనం ప్రశ్నించొచ్చేమో దేవుణ్ణి. కానీ క్రీస్తు వారు జన్మించక మునిపే చావును ఎరిగిన వాడు, దాన్ని ఇష్టపూర్వకంగా ఒప్పుకొని దేవుని యొక్క మాటకు లోబడి చేసినటువంటి ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. చూడసారి 10వ అధ్యాయము 17వ వచనంలో, నా ప్రాణమును ఎవడను తీసుకొనడు, నా ఎంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకుంటూ నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని. ఆయన మరణించడంతో మానవ జాతికి కృప, ఆయన ద్వారా మనకి కృప. ఈరోజు మనం ఏం పొందుకుంటున్నా సరే అది ఎవరి ద్వారా మనకు కలుగుతుందంటే క్రీస్తు యేసు ద్వారానే మనకు కలుగుతుంది. కాబట్టి దేవుడు సర్వకృపానిధి. ఈ కృపను దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసు ద్వారా ఆ కృపను గ్రహం చేశాడు. అందుకే తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువు ఒకసారి. తీతు పత్రిక 2:11లో దేవుని కృప ప్రత్యక్షమైందని మాట్లాడుతుంటాడు. దేవుని యొక్క కృప ప్రత్యక్షమైందని మాట్లాడుతుంటాడు. 2:11 ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అంటే దేవుని కృప ఏమైంది? దేవుని యొక్క కృప అనేది ఒక 2 లెటర్లు కాదన్నమాట. 2 లెటర్లో మనం చూడటం కాదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ పౌలు ద్వారా చెప్పే సందేశం ఏంటంటే దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అంటే దాని మాటకు అర్థం ఏంటి? ప్రత్యక్షమైందని మాటకు అర్థం ఏంటి? ప్రత్యక్షమైందంటే కన్నులారా. దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది. అది ఎవరి ద్వారా? అది ఎవరిలో? అది ఎక్కడంటే ఇది కలువరి శిలువలో. కలువరి శిలువలో దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది. ఆ శిలువలో వాస్తవానికి దేవుని యొక్క కృప ఉంది. ఆ శిలువ ద్వారానే ఈరోజు మనందరూ కూడా దేవుని యొక్క కృప కనికరం మనకి లభించేస్తుంది. ఇప్పుడు కృప అనే మాటకు అర్థం ఏంటో చూసాం కదా మనము. కృప అనే మాటకు అర్థం ఏంటి? అయోగ్యులకు అంటే ఏ యోగ్యత లేని వారికి యోగ్యతను కలగచేయటము కృప. ఏ యోగ్యత లేని వారికి యోగ్యతను కలగచేయటం కృప. అనర్హులకి అర్హత లేని వాళ్ళకి అర్హతను కలిగించటము కృప. ఇప్పుడు నరుని యొక్క అయోగ్యత ఏంటి? అసలుకి నరుని యొక్క అయోగ్యత ఏంటి? నరుని యొక్క అయోగ్యత ఏంటి అసలు? అంటే ఇప్పుడు అయోగ్యులని యోగ్యులుగా చేయడం అనుకున్నాం కదా. ఎందుకంటే నరుని యొక్క అయోగ్యత ఏంటి అంటే నరుడు అయోగ్యుడా, అర్హత లేనివాడా, అనర్హుడా అంటే అవును, ఏ యోగ్యత లేనివాడు. వాస్తవానికి ఏ యోగ్యత లేనివాడు అనర్హుడు. అందుకే అంటే ఎలాంటి వాడు నరుడు అంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఉదాహరణకి మనము క్రీస్తులోనికి రాకముందు ఆత్మీయంగా మన స్థితి ఎలాగుండేది? అసలు ఎలాగున్నాం మనం అంటే ఎలాంటి స్థితిలో ఉన్న వారిని ఎలాంటి స్థితిని దేవుడు మనకిచ్చాడు?
ఎక్కడ ఉన్న వారిని దేవుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే ఏంటి నిర్ణయక అయోగ్యత అంటే రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి, క్షమించండి 6వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు. అంటే గతంలో నరుని యొక్క స్థితి ఏంటనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 6వ వచనం ఏమంటాడు, నేను చదువుతాను. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అంటే ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళం, బలహీనులు, రెండోది భక్తిహీనుడు, మూడోది 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా. అంటే ఏంటి నరుడి యొక్క అయోగ్యత ఏంటి అంటే అయోగ్యుడు నరుడు అయోగ్యుడు, అర్హత లేనివాడు, అనర్హుడు. ఏంటి ఆ అనర్హత అంటే ఇదిగో నరుడు బలహీనుడు, భక్తిహీనుడు, తర్వాత పాపి, శత్రువు. ఇప్పుడు శత్రువు ఇప్పుడు ఏమైపోయాడు చేసి నిద్ర వస్తుంది కాసేపు అయిపోవచ్చు. ఇప్పుడు శత్రువు ఏమైపోయాడు, ఇప్పుడు కుమారుడు అయిపోయాడు. శత్రువు కుమారుడు అంటే కారణం ఏంటంటే కృప. ఒకప్పుడు శత్రువులు, ఒకప్పుడు పాపులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మీకు తెలుసు కదా, ఏమంటాడు 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మీరు క్రీస్తు కూడా బ్రతికించడం మాట్లాడుతున్నాడు. అంటే ఒకప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయాం. ఏమంటే అక్కడికి వచ్చి కిందకు వచ్చారు, అక్కడ ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకుంటుని అనగా మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు. అందుకే పౌలు గతంలో మాట్లాడుతున్న చోట ఆ క్రియల గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా అంటాడు. ఒకసారి ఆ క్రియలు తలుచుకుంటూ కూడా ఏమవుతుంది తెలిసి, ఇప్పుడు ఒకసారి మనకి సిగ్గేస్తుంది. అంటే గతంలో ఇలాంటి నేను ఇలా చేశానా అని సిగ్గుపడతాం మనకు ఒకసారి. పౌలు రోమపత్రికలో జ్ఞాపకం చేస్తాడు, ఆ క్రియల వల్ల మీకు ఏం ఫలం కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా. దైవోగ్రతకు పాత్రలు ఒకప్పుడు అపవాదిని అనుసరించాం. ఇంకా 2వ అధ్యాయం 11 నుంచి ఏమంటాడు, పరదేశులను పరజనులను నిరీక్షణ లేని వారిని లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులు మీరు. ఇది తమ్ముడు అయోగ్యత అంటే ఇవి. ఇంకొక మాట చదువుతాం, తీతుకు రాసిన పత్రికలో కూడా ఒకప్పుడు పూర్వం ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటాం. 3వ వచనం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును అది మునుపు అన్నట్టు. మునుపు అంటే ఇప్పుడు బాప్తిసం పొందక ముందు క్రీస్తుకు వెలుపులు ఉన్నప్పుడు మునుపు ఎలాగున్నాము, అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమున ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. అంటే ఈ స్థితిలో ఉన్న మనలని ఏం చేశాడు, మన రక్షకుడు దేవుని యొక్క దయయు మానవుని అనుకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేడు ద్వారాను మనలను రక్షించను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఒకప్పుడు అయోగ్యులము, పాపముల చేత అపరాధం చచ్చాము. కానీ దేవుడు తన కృప చొప్పున ఏం చేశారంటే, నాకెళ్ళి చూడండి, కృప చొప్పున ఏం చేశారంటే మనల్ని కొత్తగా జన్మింపజేశాడు. అవును కదా, కొత్తగా జన్మింపజేశాడు, నూతన స్వభావాన్ని ఇచ్చేసాడు, రక్షించాడు, నూతన స్వభావం ఇచ్చి రక్షించాడు మనల్ని.
నూతన స్వభావం ఇచ్చేసాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మరి ఇంకెక్కడ కూర్చోబెట్టినట్ట? పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టెను. పరలోకపు పౌరత్వం ఇచ్చాడు. పరలోకం పౌరులు మనం, దేవుని రాజ్యానికి వారసులు మనం. పరలోకంలో మనకు ఒక స్వాస్థ్యం ఉంది. అంటే చూడండి, అంటే గతంలో ఉన్న స్థితి ఏంటి తమ్ముడు? గతంలో ఉన్న మన స్థితి ఏంటి, ఇప్పుడు ఉన్న స్థితి ఏంటి? అంటే గత స్థితికి నేటి స్థితికి చాలా ఒక అద్భుతమైన వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కుమారులు మనం, దేవుని రాజ్యానికి వారసులు మనం, ఆయన స్వాస్థ్యానికి కర్తలు మనం. నూతన స్వభావం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చేశాడు, మనం రక్షించేశాడు, మనం నీతిమంతులుగా తీర్చేశాడు, పరలోకంలో కూర్చొని పెట్టాడు, పరలోక పౌరత్వాన్ని ఇచ్చేశాడు, పరలోక పరిశుద్ధాత్మ మన దేహంలోనికి పంపించేశాడు. ఇదంతా దేని వల్ల జరగలేదంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. అంటే ఇది మన క్రియల వల్ల జరగలేదు, ఇది మన క్రియల వల్ల జరిగినది కాదు. మరి ఎలా జరిగింది? ఆయన కనికరము చొప్పుననే, ఆయన కనికరము చొప్పుననే, అంటే దేవుని యొక్క కృపలో జరిగింది ఇది. దాన్ని మనిషికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే, అతిశయించక ఏం చేయాలంటే దేవునికి లోబడి బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా మనకు ఉచితంగా అనుగ్రహించింది సహోదరులారా, ఇదంతా మనకు ఉచితంగా అనుగ్రహించిందే. పాప క్షమాపణకు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు, ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు విశ్వసిస్తే చాలు. అందుకే ఏమంటాడు? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగా. చదువు చివరిగా మన చదువు మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎలా నీతిమంతులుగా మనం తీర్చారంటే ఉచితంగా జరిగిందని మాట్లాడుతుంటాడు. 3వ అధ్యాయము 24 వచ్చిన చూడొస్తారు. రోమపత్రిక 3వ అధ్యాయం 4 వచ్చి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా పాపక్షమాపణ కానీ, రక్షణ కానీ, నీతి కానీ, పరిశుద్ధత కానీ ప్రతీది కూడా మనకి ఎలా అనుగ్రహించబడుతుందంటే ఉచితంగా మాత్రం మనకు అనుగ్రహించబడుతుంది తప్ప ఎలాంటి పరిహారం మనం చెల్లించాల్సిన అవసరం లేదు, ఎలాంటి రుణం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తరపున పరిహారాన్ని ప్రభు చెల్లించాడు, మన తరపున ప్రభునేసు వారు రుణం చెల్లించేశాడు. కాబట్టి ఈ రోజు అదంతా కూడా మనకు ఉచితంగా వస్తుంది. దేన్ని బట్టి అంటే అది కృపను బట్టి వస్తుంది. అది ఆయన కృపే లేకపోతే, దేవునికి కృపే లేకపోతే, ఆయన కనికరమే లేకపోతే మానవ జాతి క్షీణించిపోతుందని మాట్లాడుతుంటాడు. ఒకవేళ దేవుడు ఎప్పుడు కోపంగా ఉండనుకో, దేవుడు ఎప్పుడు కోపంగా ఉంటే మానవ జాతికి ఏమైపోతుందో తెలుసా? ఆ మానవ జాతి క్షీణించిపోయే అవకాశం ఉంది. అలాంటి కృపను ఈరోజు మనం పొందుకున్నాం. కాబట్టి ఆ కృపలో మనం ఏం చేయాలంటే నిలిచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ కృపలో నుంచి మనం బయటికి వెళ్ళిపోకూడదు. కృపలోనికి మనం ప్రవేశించాలి. ఆ కృపలో మనం ఏం చేయాలంటే నిలిచి ఉండాలి అని పౌలు మాట్లాడుతుంటాడు. కాబట్టి దేవుని యొక్క కృప మనం పొందుకున్నాం. కాబట్టి ఆ కృపను అర్థం చేసుకోవద్దు అనే ఒక హెచ్చరిక కూడా మనకి ఉంది. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని యొక్క కృపను వ్యర్థము చేసుకోవద్దు. అంటే ఒక వ్యక్తి కృపను ఎలా వ్యర్థం చేసుకుంటాడు అనే సంగతి కూడా చూద్దాం. కృప గురించి నేర్చుకున్న తర్వాత ఒక వ్యక్తి కృపను ఎలా వ్యర్థం చేసుకుంటాడు. ఈరోజు మనం కృపలో నిలబడ్డామా లేదా, కృపను పొందుకున్నామా లేదా, ఆ కృపలోనికి ప్రవేశించామా? ఆ కృపలోనికి ప్రవేశించిన వాళ్ళు ఏం చేయాలంటే కృపలోనే నిలిచి ఉండవలసిన అవసరత ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. సరే గుడికి చూడండి. కృప చేసే కార్యముల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో కృప యొక్క నిర్వచనం ఏంటి? కృప ఏ యోగ్యత లేని వారికి యోగ్యతని కలగచేయటం, అనర్హులకి దీవెనలు ఇవ్వటం, అర్హత లేని వారికి అర్హతని కలగచేయటం, అవకాశం లేదు అయినా సరే అవకాశాన్ని కల్పించటము, ఒక అనర్హులకి అర్హత లేని యోగ్యత లేని వాళ్ళకి దీవెనలు ఇవ్వటమే కృప. అలాగే దేవుడు సర్వకృప అనేది కృపా సమృద్ధి కలిగిన వాడు దేవుడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, నిత్యం కోపించేవాడు కాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది,
ఆయన దయ మాత్రము చిరకాలము ఆయుష్కాలం కూడా ఉంది. అలాంటి గొప్ప కృపనిచ్చేవాడు ఆ దేవుడు. నరులు ఎంత విధులైనా సరే దేవుడు తన కృప చొప్పున ఏం చేస్తుంటాడు? బ్రతికిస్తూనే ఉంటాడు. ఒకవేళ అవిధేయులు మార్చుకున్నా సరే తన కృప చొప్పున వాళ్ళు ఏం చేస్తుంటాడు? విమోచిస్తూ కాపాడుతూనే ఉంటాడు. అలాగే కృప అనేది ఎలా కలుగుతుంది మానవ జాతి కంటే? యేసుక్రీస్తు ద్వారా కృప అనేది అనుగ్రహించబడుతుంది సమస్త మానవ జాతి. ఆ సిలువుకు ముందున్న వాళ్ళకు కానీ, సిలువుకు ముందున్న వాళ్ళకు కానీ, సిలువు తర్వాత కానీ కృప అనేది ఎలా కలుగుతుందంటే క్రీస్తు యేసు ద్వారానే కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా మనం కృపను అపోస్తలత్వమును పొందింది అని పౌలు మాట్లాడుతుంటాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువు మోషే ద్వారా ఏమవుతుందంట? ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ద్వారా ఏమో కృప. కాబట్టి కృప ప్రత్యక్షమైందని మాట్లాడుతుంటాడు. అంటే మనకి కృపను అనుగ్రహించడానికి ప్రభు మరణించేసింది. అంటే ఆయన మరణం మనకి కృప. ఆయన మరణం మనకు ఒక దీవెన, ఒక ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తుంది ఆయన మరణం. కాబట్టి అయోగ్యులకి యోగ్యతను ఇవ్వటం అంటే నిర్ణయక అయోగ్యత ఏంటి? ఏ యోగ్యత? ఒకటే రెండా? ఎన్ని? మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాటి గురించి వాసన సిగ్గుపడే పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొని చేశాడు ఈరోజు అద్భుతంగా. ఈరోజు మనం ఎవరు అంటే లోకానికి సులువుగా సింపుల్గా కనిపించవచ్చేమో, కానీ వాస్తవానికి క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు దేవుని యొక్క కుమారులు. అన్నారు దేవుని కుమారులు, దేవుని పిల్లలు, దేవుని యొక్క రాజ్యానికి వాళ్ళు వారసులు. ఈరోజు మనకు వచ్చిన నీతి కానీ, పరిశుద్ధత కానీ, పరలోక పౌరత్వం కానీ అది కేవలం కృపను బట్టి మాత్రమే వచ్చింది. ఆ కృపను అర్థం చేసుకోకుండా బ్రతుకుదాం. శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభువులో ప్రార్థన చేసుకొని